అందరికీ నమస్కారం. ఈరోజు మనం జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ సృష్టించిన ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అంటే ఆయన రాసిన పుస్తకం గురించి, దాని ఆధారంగా వచ్చిన HBO సిరీస్ గురించి కూడా. అవును, రెండింటి గురించి మాట్లాడుకోవాలి. మన దగ్గర కొన్ని వికీపీడియా ఆర్టికల్స్, షో తయారీ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కథనాలున్నాయి. వీటితో అసలు ఈ కథ ఏంటి, దీని వెనుక సంగతులేంటి, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద హిట్ ఎలా అయింది, ఇవన్నీ కొంచెం వివరంగా చర్చించుకుందాం, సరేనా? తప్పకుండా. ఇది కేవలం ఒక పుస్తకం కాదండి. ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే పెద్ద సిరీస్లో మొదటిది. 1996లో వచ్చినప్పుడు నుంచి దాని ప్రభావం అబ్బో చాలా ఎక్కువ. దాన్ని టీవీకి తీసుకురావడంలో సవాళ్లు కూడా మామూలుగా లేవు. అవును. ముందుగా పుస్తకం గురించి మాట్లాడదాం. ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆగస్ట్ 1996లో పబ్లిష్ అయింది. విచిత్రమేంటంటే మార్టిన్ గారు చాలా కాలం టీవీ రచయితగా చేసి మళ్లీ పుస్తకాల వైపొచ్చింది దీంతోనే అంటారు కదా. నిజమే. ఆయన అంతకు ముందు సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ రాసేవారు. కొన్ని పుస్తకాలు బాగానే పేరు తెచ్చాయి, కానీ ది ఆర్మగెడన్ ర్యాగ్ అని ఒకటి 1983లో వచ్చింది. అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని హాలీవుడ్లో టీవీకి పనిచేశారు. ఏ షోల్కి పనిచేశారు? అంటే ది ట్వైలైట్ జోన్ రీబూట్, బ్యూటీ అండ్ ద బీస్ట్ ఇలాంటి వాటికి స్క్రిప్ట్లు రాశారు. ఓ, అయితే టీవీ రంగానికి పుస్తకాలు రాయడానికి చాలా తేడా ఉంటుంది కదా ఆయన అనుభవంలో. చాలా. ఆయనకు ఆ టీవీలో ఉండే బడ్జెట్ కట్స్, కథలో జోక్యాలు, ప్రాజెక్టులు ఆగిపోవడం ఇలాంటివి అస్సలు నచ్చలేదట. ఆ అసంతృప్తే ఒక రకంగా ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రాయడానికి కారణమైంది. అంటే ఎలా? ఆయనేమన్నారంటే, టీవీలో చిన్న చిన్న సెట్స్, తక్కువ పాత్రలతో విసిగిపోయాను. నా ఇష్టమొచ్చినంత పెద్ద కథ రాస్తాను. వేలల్లో పాత్రలు, పెద్ద పెద్ద కోటలు, యుద్ధాలు, డ్రాగన్లు అన్నీ ఉండాలి అని ఫిక్స్ అయ్యారట. అంటే టీవీలో తీయడం సాధ్యం కాదు అనేంత భారీగా రాయాలనుకున్నారు. ఆ ఆలోచన రావటం కూడా చాలా ఆసక్తికరంగా జరిగిందంటారు. 1991లో వేరే నవల రాస్తుంటే సడన్గా ఒక ఆలోచన, మంచులో ఒక బాబు తోడేలు పిల్లల్ని చూడటం, శిరచ్ఛేదం సీన్ ఇలాంటివి మైండ్లో ఫ్లాష్ అయ్యాయంట. అవును, ఆ సీన్తోనే మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే ఫస్ట్ చాప్టర్ రాసేశారు. 100 పేజీలు రాసి ఏజెంట్కు పంపారు. మొదట్లో దీన్ని 3 పుస్తకాల సిరీస్ అంటే ట్రైలజీ అనుకున్నారు. అమ్మో, 3 అనుకుంటే ఇప్పుడు ఎన్ని పుస్తకాలయ్యాయో. అంతే మరి. ఇక కథ చెప్పే పద్ధతి కూడా చాలా స్పెషల్. ప్రతి చాప్టర్ ఒక్కో పాత్ర దృష్టికోణం నుంచి ఉంటుంది. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చాప్టర్స్ అన్నమాట. మొదటి పుస్తకంలో 8 ముఖ్య పాత్రలు. స్టార్క్స్, లానిస్టర్స్, జాన్ స్నో, డెనేరిస్ వీళ్లే కదా? అవును, వాళ్లే. దీనివల్ల ఏ ఒక్క పాత్రకు పూర్తి కథ తెలియదు. వాళ్లకు తెలిసింది, వాళ్ళు అనుకున్నది మాత్రమే మనకు తెలుస్తుంది. దీన్నే లిమిటెడ్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. దీనివల్ల కొన్నిసార్లు పాత్రలు చెప్పేది అంటే పూర్తిగా నమ్మలేకపోవచ్చు. అన్రిలయబుల్ నెరేటర్స్ అన్నమాట. నాకు నెడ్ స్టార్క్ గుర్తొస్తున్నాడు. తన చెల్లెలు లియానా చివరి క్షణాల్లో ప్రామిస్ మీ నెడ్ అని అడిగింది కదా. అవును. దాని వెనుకున్న అసలు నిజమంటే జోన్స్నో తల్లిదండ్రుల విషయం చాలా కాలం వరకు ఒక మిస్టరీ. తర్వాత ఫ్యాన్స్ కనిపెట్టిన R+L=J థియరీని షో కన్ఫర్మ్ చేసింది. కరెక్ట్. ఇక జానర్ అంటే ప్రక్రియ విషయానికొస్తే దీన్ని ఎపిక్ ఫ్యాంటసీ అంటారు. చాలామంది టోల్కిన్ రాసిన లార్డ్ ఆఫ్ ద రింగ్స్తో పోలుస్తారు గాని మార్టిన్ ఫ్యాంటసీలో ఉండే కొన్ని మూస పద్ధతుల్ని, అంటే క్లిషేలను మార్చేశారని కూడా అంటారు. ట్రోప్స్ని సవ్వర్ట్ చేశారన్నమాట. ఉదాహరణకు ఏవి మార్చారు? అన్నిటికంటే ముఖ్యమైనది, హీరోలా కనిపించే నెడ్ స్టార్క్ని మొదటి పుస్తకం చివర్లోనే చంపేయడం. అది అప్పట్లో ఎవరూ ఊహించలేదు. పెద్ద షాక్ అది. నిజమే. అలాగే కథ మొదలైనప్పుడు మ్యాజిక్ అంశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఫోకస్ అంతా రాజకీయాలు, కుట్రలు, పాత్రల మీదే ఉంటుంది. మార్టిన్ స్వయంగా తనది చరిత్ర ఆధారంగా దానిమీద కట్టిన ఫ్యాంటసీ అని చెప్పారు. చారిత్రక ప్రభావాలు కూడా చాలా ఉన్నాయంటారు కదా. వార్స్ ఆఫ్ ద రోజెస్ లాంటివి. ఖచ్చితంగా. ఇంగ్లాండ్లో జరిగిన వార్స్ ఆఫ్ ద రోజెస్ అంటే స్టార్క్స్ వర్సెస్ లానిస్టర్స్ గొడవలకు ప్రేరణ అదే. రోమన్లు కట్టిన హ్యాడ్రియన్స్ వాల్ ఉంది కదా, అది నవలలోని ద వాల్కు స్ఫూర్తి. ఇంకా ఫ్రెంచ్ రచయిత మారిస్ డ్రూయాన్ రాసిన ది అకర్స్డ్ కింగ్స్ సిరీస్, దాన్ని మార్టిన్ అసలైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని పొగిడారు కూడా. ఓ, టోల్కిన్కి మార్టిన్కి తేడా ఏంటి మరి? ఇద్దరూ మధ్యయుగాల నుంచి తీసుకున్నారు కదా. అవును, కానీ టోల్కీన్ ఎక్కువగా పురాణాలు, మైథాలజీ నుంచి స్ఫూర్తి పొందారు.
మార్టినేమో చరిత్ర నుంచి తీసుకున్నారు. అందుకే మార్టిన్ ప్రపంచం ఇంకాస్త సంక్లిష్టమైన రాజకీయాలతో, నైతిక సందిగ్ధతలతో నిండి ఉంటుంది. కొందరు విమర్శకులు దీన్ని మరింత బైజాంటైన్ అన్నారు. అంటే చాలా క్లిష్టమైన పాలిటిక్స్, కుట్రలు ఉంటాయని. సరే, ఇక కథలోకొస్తే 3 మెయిన్ స్టోరీ లైన్స్ ఉంటాయి కదా ఇందులో. వాటిని బ్రీఫ్గా చూద్దాం, మొత్తం కథ చెప్పడం కష్టం కాబట్టి. మొదటిది 7 కింగ్డమ్స్లో జరిగే పవర్ స్ట్రగుల్. కింగ్స్ హ్యాండ్ జాన్ ఆరిన్ చనిపోవడంతో మొదలవుతుంది. అవును, రాజు రాబర్ట్ బరాతియన్ తన చిన్ననాటి ఫ్రెండ్ నెడ్ స్టార్కును కొత్త హ్యాండ్గా రమ్మని పిలుస్తాడు. నెడ్ అయిష్టంగానే కింగ్స్ ల్యాండింగ్కు వస్తాడు. అక్కడ రాజకీయమంతా కుట్రలతో నిండి ఉందని తెలుసుకుంటాడు. ముఖ్యంగా రాణి సెర్సీ, ఆమె కవల సోదరుడు జేమీ మధ్య ఉన్న సంబంధం, రాజు పిల్లలు నిజానికి రాజువి కాదనే రహస్యం. కరెక్ట్. ఆ నిజం బయటపెట్టడానికి నెడ్ ప్రయత్నిస్తాడు. కాని అతని నిజాయితీ, నీతి అక్కడ పనికిరావు. రాజు రాబర్ట్ చనిపోతాడు. సర్సీ కొడుకు జోఫ్రీ రాజవుతాడు, నెడ్ని దేశద్రోహిగా ముద్రవేసి ఉరితీయిస్తారు. మొదటి పుస్తకం చివర్లో ఇది పెద్ద టర్నింగ్ పాయింట్. అసలు హీరో అనుకున్నవాడే పోయాడని షాక్ అవుతాం. అవును, ఫ్యాంటసీలో హీరోలెప్పుడూ గెలవరు అనే వాస్తవికతను చూపించారు మార్టిన్. ఇక రెండో కథాంశం నార్తులో, ఆ మంచుగోడ దగ్గర, ద వాల్. ది వాల్, దాన్ని కాపాడే నైట్స్ వాచ్. గోడకు ఆవల ఉన్న వైల్డింగ్స్ ఇంకా భయంకరమైన అదర్స్ నుంచి రాజ్యాన్ని కాపాడడం వాళ్ళ పని. అక్కడికి నెడ్ స్టార్కు కొడుకు, అంటే అక్రమ సంతానం, జాన్ స్నో వెళ్తాడు. నైట్స్ వాచ్ అంటే గొప్ప సైన్యం అనుకుంటే అది చాలా వరకు నేరస్తులు, బహిష్కరించబడిన వాళ్లతో నిండి ఉంటుందని తెలుసుకుంటాడు. అక్కడ జాన్ ఎలా ఎదుగుతాడు? స్నేహితులను సంపాదించుకుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తాడు. ముఖ్యంగా గోడకు అవతల నుంచి చనిపోయిన వాళ్లు వైట్స్గా తిరిగి వస్తున్నారనే భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. వాళ్లని చంపాలంటే అగ్గి కావాలి. అంటే అక్కడ ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతుంది. ఇక మూడో కథాంశం సముద్రానికి ఆవలివైపు ఎసోస్ అనే ఖండంలో. అక్కడ టార్గేరియన్ వంశస్థులు విసెరిస్, అతని చెల్లెలు డెనేరిస్ ఉంటారు. వాళ్లు వెస్టరోస్ సింహాసనం నుంచి తరిమివేయబడ్డారు కదా, దాన్ని మళ్లీ దక్కించుకోవడానికి సైన్యం కావాలి. అందుకోసం విసేరిస్ తన చెల్లెలు డెనేరిస్ను బలమైన దోత్రాకీ జాతి లీడర్ ఖల్ డ్రోగోకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి కానుకగా ఆమెకు 3 డ్రాగన్ గుడ్లు వస్తాయి. అవి రాళ్లలా ఉంటాయి మొదట. అవును, డెనేరిస్ మొదట్లో చాలా భయపడుతుంది. కాని నెమ్మదిగా ఆ కొత్త జీవితానికి అలవాటుపడి దోత్రాకీల ఖలీసీగా ఎదుగుతుంది. తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విసెరిస్ మాత్రం అధికారదాహంతో ఉంటాడు. చివరికి డ్రోగో చేతిలో చనిపోతాడు. తర్వాత డ్రోగోకి పెద్ద గాయమవుతుంది కదా. అవును, అతన్ని బతికించడానికి డెనెరిస్ ఒక హీలర్ని నమ్ముతుంది. కాని అది బెడిసికొడుతుంది. డ్రోగో బతికినా స్పృహ లేకుండా ఉండిపోతాడు. అతని సైన్యం కూడా చెదిరిపోతుంది. చివరికి డెనేరిస్ డ్రోగోను చంపేసి అతని చితిలోనే ఆ 3 డ్రాగన్ గుడ్లను పెట్టి తను కూడా చితిలోకి వెళ్ళిపోతుంది. అందరూ చనిపోయిందనుకుంటారు కానీ ఆ మంటలు ఆరిపోయాక ఆమె సురక్షితంగా బయటకొస్తుంది, కాలిన గాయాలు లేకుండా, ఒడిలో 3 చిన్న డ్రాగన్ పిల్లలతో. ఇది పుస్తకం చివర్లో వచ్చే అద్భుతమైన సీన్. డెనెరిస్ ప్రయాణం ఇక్కడ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఈ 3 కథాంశాలు అధికారం, నీతి, కుటుంబం, మనుగడ చాలా థీమ్స్ని టచ్ చేస్తాయి. ఖచ్చితంగా. ముఖ్యంగా అధికారం కోసం ఎంతకైనా తెగించడం. సర్సీ డైలాగుంది కదా, వెన్ యూ ప్లే ద గేమ్ ఆఫ్ థ్రోన్స్ యు విన్ ఓ యు డై. అది. ఇంకా సంప్రదాయ వీరత్వం, షివల్రీ ఎంత బోలు అనేది చూపించడం. నైట్స్ వాచ్, కింగ్స్ గార్డ్ లోపల ఉండే పాలిటిక్స్. లింగ పాత్రలు, లైంగికత కూడా ముఖ్యమైన అంశాలే. ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళు, డానిరస్ ఎదుగుదల, కొన్ని వివాదాస్పద హింసాత్మక దృశ్యాలు, ఇవన్నీ చర్చనీయాంశాలయ్యాయి. అవును, ఇవన్నీ కలిసి నవలను చాలా వాస్తవికంగా, గ్రిప్పింగ్గా మార్చాయి. సరే, ఇదంతా పుస్తకం కథ. ఇప్పుడు దీన్ని టీవీ సిరీస్గా ఎలా మార్చారు? ఆ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, షో విషయానికొద్దాం. ఈ పుస్తకాలకు అప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఓ బాగా. ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలమ్ముడయ్యాయి. డేవిడ్ బెనియాఫ్, డిబి వైస్ అనే 2 రచయితలు ఈ పుస్తకాలు చదివి దీన్ని ఎలాగైనా టీవీ సిరీస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళెలా కలిశారు? ఎలా మొదలైంది ఆలోచన? బెనియాఫ్ తన ఏజెంట్ ద్వారా పుస్తకం గురించి విన్నాడు. వైస్ అయితే మొదటి పుస్తకాన్ని కేవలం 36 గంటల్లో చదివేశారట. అంతలా నచ్చేసింది. మరి మార్టిన్ను ఒప్పించడం,
ఆయన తన పుస్తకాలను సినిమా తీయడం కుదరదనుకున్నారట కదా. అవును, అదే అసలు ఛాలెంజ్. వాళ్ళిద్దరూ మార్టిన్తో శాంటా మోనికాలో ఒక రెస్టారెంట్లో కలిశారు. దాదాపు 5 గంటలు మాట్లాడారట. 5 గంటలా? ఏం మాట్లాడారు? కథ గురించి, పాత్రల గురించి చర్చించారు. చివరికి మార్టిన్ వాళ్లనొక ప్రశ్న అడిగారట, జాన్ స్నో తల్లి ఎవరు అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం విని మార్టిన్ ఇంప్రెస్ అయిపోయి ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వావ్! అంటే ఆ ప్రశ్నకు సమాధానం ముందే ఊహించారా వాళ్ళు? బహుశా. అయితే మార్టిన్ కూడా దీన్ని సినిమాగా తీయడం కంటే హెచ్బీఓ లాంటి ఛానల్లో సిరీస్గా తీస్తేనే న్యాయం జరుగుతుందనిపించింది. ఎందుకంటే సినిమా అంటే 2-3 గంటల్లో చెప్పాలి. ఇంత పెద్ద కథను అలా కుదించడం కష్టం. కరెక్టే. బెనీ ఆఫ్ వైస్ కూడా అదే అన్నారు కదా, ముఖ్యంగా పుస్తకాల్లో ఉన్న వయోలెన్స్, సెక్స్ లాంటివి సినిమాలో చూపించలేమని. అవును, PG-13 రేటింగ్ సినిమాలో ఇవన్నీ కట్ చేయాల్సొస్తుంది. కానీ హెచ్బీఓ అయితే అలాంటి పరిమితులుండవు. అందుకే హెచ్బీఓనే కరెక్ట్ అనుకున్నారు. ఆ తర్వాత డెవలప్మెంట్ ఎలా సాగింది? విన్నాను, మొదటి పైలట్ ఎపిసోడ్ అస్సలు బాలేదట కదా. అవునవును, అది పెద్ద కథే. 2007లో హెచ్బీఓ రైట్స్ కొన్నారు. బెనీ ఆఫ్ వైస్ షోరన్నర్స్ అయ్యారు. మార్టిన్ కూడా కో-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 2009లో పైలట్ ఎపిసోడ్ వింటర్ ఇస్ కమింగ్ షూట్ చేశారు. కానీ ఏమైంది? దాన్ని ప్రైవేట్గా చూపించినప్పుడు హెచ్బీఓ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. కథ కన్ఫ్యూజింగ్గా ఉంది, పాత్రలెవరో అర్థం కావట్లేదు, అసలేం జరుగుతుందో తెలియట్లేదు అన్నారట. అది పెద్ద డిజాస్టర్ అయ్యేది. అయ్యో, మరి అప్పుడు షో ఆగిపోయిందా? లేదు, అక్కడే హెచ్బీఓ గొప్పతనం. వాళ్ళింకో ఛాన్స్ ఇచ్చారు, కానీ భారీ మార్పులు చేయమన్నారు. దాదాపు 90% ఎపిసోడ్ని మళ్లీ షూట్ చేయాల్సొచ్చింది. 90%? అంటే దాదాపు మొత్తం ఎపిసోడ్ మళ్ళీ తీసినట్టేనా? అంతేగా, డైరెక్టర్ని మార్చారు, కొన్ని ముఖ్య పాత్రలకు నటీనటులను కూడా మార్చారు. ఉదాహరణకు కేట్లిన్ స్టార్క్ పాత్రకు మొదట వేరే నటి ఉండేవారు. రీషూట్లో మిచెల్ ఫేర్లీ వచ్చారు. అలాగే డెనరిస్ పాత్రకు కూడా మొదట టామ్జిన్ మర్చెంట్ అనే నటిని తీసుకున్నారు, కాని చివరికి ఎమిలియా క్లార్క్ ఆ పాత్రలో సెట్ అయ్యారు. అబ్బా, అంటే ఆ రీషూట్ జరగకపోతే మనం చూసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉండేది కాదన్నమాట. అస్సలు ఉండేది కాదు. ఆ రీషూట్ వల్లే షో నిలబడింది. బడ్జెట్ కూడా బాగా పెరిగి ఉంటుంది కదా. ఓ, విపరీతంగా. ఆ ఫస్ట్ పైలట్కే $5 నుంచి $10 మిలియన్ అయ్యిందట. ఇక మొదటి సీజన్ మొత్తం బడ్జెట్ 50-60 మిలియన్లు. తరువాత సీజన్కి బడ్జెట్ పెరుగుతూనే పోయింది. చివరి సీజన్ వచ్చేసరికి ఒక్కో ఎపిసోడ్కి $15 మిలియన్ వరకు ఖర్చు పెట్టారు. అమ్మో, 15 మిలియన్లు ఒక్కొక్క ఎపిసోడ్కా? అవును, అందుకే ఆ విజువల్స్, ఆ లొకేషన్లు, ఆ యుద్ధ సన్నివేశాలు అంత గ్రాండ్గా ఉంటాయి. ఇక రైటింగ్ టీం విషయానికొస్తే బెనీ ఆఫ్ వైస్ చాలా ఎపిసోడ్స్ రాశారు. మార్టిన్ మొదటి 4 సీజన్లకు ఒక్కొక్క ఎపిసోడ్ రాశారు. తర్వాత ఎందుకు ఆపేశారు? ఆయన తన నెక్స్ట్ బుక్ ద విండ్స్ ఆఫ్ వింటర్ పూర్తి చేయడంపై కాన్సంట్రేట్ చేయాలనుకున్నారు. దాంతో షో రైటింగ్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 6వ సీజన్ నుంచి షో పుస్తకాలను దాటి ముందుకు వెళ్ళిపోయింది. అంటే అప్పుడు కథ ఎలా రాశారు? మార్టిన్ వాళ్లకి తర్వాత పుస్తకాల్లో ఏం జరుగుతుందో స్థూలంగా చెప్పారట. ఆ అవుట్లైన్ ఆధారంగా కొంతవాళ్లు స్వంతంగా కలుపుకుని కథను నడిపించారు. ఇక్కడే పుస్తకాలకు షోకు మధ్య కొన్ని తేడాలు రావడం మొదలైంది. షో సక్సెస్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినట్టు గ్రాండియర్, బడ్జెట్. ఇంకోటి నటీనటులు కదా. ఖచ్చితంగా. పీటర్ డింక్లేజ్, టిరియన్, లీనా హీడీ, సర్సీ, ఎమిలియా క్లార్క్, డెనేరిస్, కిట్ హ్యారింగ్టన్ జాన్ స్నో, సోఫీ టర్నర్ సాన్సా, మైసీ విలియమ్స్ ఆర్యా, సీన్ బీన్, నెడ్. అబ్బో, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. వాళ్ల నటన అద్భుతం. పీటర్ డింక్లేజ్, సీన్ బీన్లను మొదటి నుంచి అనుకున్నారట కదా. అవును, వాళ్లు పర్ఫెక్ట్ చాయిస్. ఇక నటీనటుల జీతాలు కూడా చివరి సీజన్ వచ్చేసరికి ఒక్కొక్కరికి $1 మిలియన్ పైనే అందుకున్నారట ఒక్కో ఎపిసోడ్కి. వావ్! దర్శకులు కూడా చాలామంది పనిచేశారు కదా. అవును, ఒకే డైరెక్టర్ కాదు, డేవిడ్ నట్టర్, ఆలన్ టేలర్ లాంటి వాళ్లు చాలా ఎపిసోడ్స్ చేశారు. ముఖ్యంగా మిగెల్ సపోచ్నిక్, బ్యాటిల్ ఆఫ్ ద బాస్టర్డ్స్, ద విండ్స్ ఆఫ్ వింటర్ లాంటి భారీ ఎపిసోడ్స్ తీసింది ఆయనే. ఆయన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. శివ్, షోలో థీమ్స్ కూడా పుస్తకాల్లోలాగే కంటిన్యూ అయ్యాయి. పాలిటిక్స్, పవర్, మొరాలిటీ, షాకింగ్ డెత్స్. అయితే తర్వాత సీజన్లలో కొన్ని పాత్రలు మరీ సులభంగా గండాల నుంచి బయటపడ్డాయని ప్లాట్ ఆర్మర్ విమర్శలొచ్చాయి. నిజమే, ఆ విమర్శ వచ్చింది. కానీ ఓవరాల్గా మరణాల సంఖ్య మాత్రం చాలా ఎక్కువ. ఒక స్టడీ ప్రకారం దాదాపు 60% మెయిన్ క్యారెక్టర్స్ హింస లేదా యుద్ధంలో చనిపోయారు. అది షో ఎంత బ్రూటల్గా ఉంటుందో చెప్తుంది. ఇక షో ఇంపాక్ట్ అదొక కల్చరల్ ఫెనామినన్ అయిపోయింది కదా. అవును, కేవలం టీవీ షో కాదు, ప్రపంచవ్యాప్త దృగ్విషయం. రేటింగ్స్ పరంగా హెచ్బీఓకి అతిపెద్ద హిట్.
ప్రతి సీజన్కి వ్యూవర్షిప్ పెరిగింది. చివరి సీజన్ ఎపిసోడ్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా 170 పైగా దేశాల్లో ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అవార్డులు కూడా కొల్లగొట్టింది. ఎమ్మీ అవార్డులు రికార్డు స్థాయిలో 59 గెలుచుకుంది. అవును, విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి, ముఖ్యంగా మొదటి సీజన్లకు. అయితే తర్వాత సీజన్లు, ముఖ్యంగా పుస్తకాలను దాటి వెళ్ళాక కథనంపై, ముగింపుపై మిశ్రమ స్పందనలు, విమర్శలు కూడా వచ్చాయి. అది కూడా నిజం. అద్భుతం. అంటే మార్టిన్ ఏ టీవీ పరిమితుల నుంచి తప్పించుకోవాలని ఇంత పెద్ద కథ రాశాడో, చివరికి అదే కథ టీవీ చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్ అయ్యింది. షో వల్ల మళ్లీ పుస్తకాల సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. ఇదొక సైకిల్లాగా. కరెక్ట్. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఒకవైపు ఎలాంటి హద్దులు లేకుండా తన పూర్తి క్రియేటివ్ విజన్ని ఆవిష్కరించాలనుకున్న రచయిత మార్టిన్, మరోవైపు ఆ విజన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసిన షోరన్నర్లు, వాళ్లకు నిర్మాణపరమైన సవాళ్లు, బడ్జెట్లు, టైం లిమిట్స్, చివరికి మూలగ్రంథం ఇంకా పూర్తి కాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. అవును, ఈ రెండింటి మధ్య సంబంధం, ఆ ఘర్షణ, ఒక గొప్ప రచయిత ఆలోచనకు, దాన్ని తెరకెక్కించే మాధ్యమానికి, అది సినిమా అయినా టీవీ అయినా, మధ్య ఉండే ఆ సంక్లిష్టమైన డైనమిక్ గురించి మనకేం చెప్తుంది? కథ ఎంత గొప్పదైనా దాన్ని చెప్పే మీడియం దాని స్వరూపాన్ని అనివార్యంగా ఎలా మారుస్తుంది? ముఖ్యంగా మూలగ్రంథమే ఇంకా అసంపూర్తిగా ఉన్నప్పుడు అనుసరణ అడాప్టేషన్ సవాళ్లు ఇంకెంత తీవ్రంగా ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.